I am very happy to be with you. మీతో ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. When Joy is beside me, I also will be a young man like him. యవనస్తుని పక్కన పెట్టుకుంటే అయ్యగారు కూడా యవనస్తుని వలె మారుతారని చెప్పేసి అయ్యగారు అంటున్నారు. I am ready to share. Are you ready to listen? నేను వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. When I'm worshiping, this thing has come to my mind. నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఈ తలంపు నాకు వచ్చింది. ఎంతసేపు ఉరుకుల పరుగుల జీవితమేనా? స్లో డౌన్ టు సేవర్ ద స్ప్లెండర్ ఆఫ్ ద సేవియర్, దట్ ఈస్ ద లివింగ్ వర్డ్. మనం ఎంతసేపు ఉరుకుడు పరిగెత్తడమేనా? మనం కొంత నిదానించి ప్రభువారి నుండి పొందుకోవడానికి మనం చూడాలి. జీసస్ ఈజ్ ద స్పోకెన్ వర్డ్, ద బైబిల్ ఈజ్ ద రిటన్ వర్డ్. యేసు ప్రభు వారు పలకబడిన మాట అయితే రాయబడినటువంటి మాట మన బైబిల్ గ్రంథం. హిస్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. ఆయన మాట చాలా ప్రభావము కలిగినది. I am ready to share his word. నేను దేవుని వాక్యమును పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. I have come with a heart fully loaded with the word of life. నేను దేవుని వాక్యమును పంచుకోవడానికి సిద్ధపడి వచ్చాను. Are you ready to listen the word attentively? మీరు దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారా? Let us give a big clap offering unto God. చప్పట్లను కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Father, పరలోకపు తండ్రి, we are your servants. అయా మేము మీ దాసులము. We are sitting at your feet. మీ పాదాల చెంత కూర్చున్నాం. Your word gives life. మీ వాక్యము వలన జీవమును పొందుతాం. When your word comes, brings light. అయా మీ వాక్యము వెలుగును తెస్తుంది. Please speak to us. అయా మాతో మాట్లాడండి. Let Holy Spirit flow freely. అయా పరిశుద్ధాత్మ దేవా మా ద్వారా మీరు ప్రవహించండి. Let their spiritual eyes be opened. మనోనేత్రాలను మీరు తెరవండి. Their mind should have understanding of the scriptures. అయా మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి అర్థము చేసుకునే మనస్సును దయచేయండి. We commit ourselves unto you, Lord. మమ్మల్నందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. Speak to me and speak to us. అయా నాతో మా అందరితో మాట్లాడండి. In Jesus' name I pray. యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Amen. Turn to the book of Psalms. It's a well-known Psalms to all of us. Psalms chapter 1, first 4 verses. మనమందరం కూడా కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను మనం ధ్యానిద్దాం. This psalm, the first psalm, begins with blessing and ends with perish. ఈ కీర్తనలు, ఈ మొదటి కీర్తనలు ప్రారంభం ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది, ముగింపు శాపముతో ముగింపబడుతుంది. It means the Lord is interested to bless his people in all the areas of life. దీని వలన మనకు అర్థమవుతుంది ఏంటంటే అన్ని చోట్ల దేవాది దేవుని చిత్తం ఏంటంటే నీవు నేను ఆశీర్వదింపబడ్డాం. Even the destruction of the wicked is not pleasing to God. అపహాసకులు నశించిపోవడము కూడా దేవునికి ఇష్టం లేదు. Someone said like this, if you want to be wise, read the book of Proverbs. ఎవరో ఈ మాటలు చెప్పారు, అయ్యా మీరు జ్ఞానమును సంపాదించుకోవాలి అంటే సామెతల గ్రంథం చదవాలి. If you want to be holy, read the book of Psalms. పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగితే కీర్తనలు చదవాలి. Here we see about a blessed man. ఇక్కడ మనం ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి గురించి మనం చూస్తూ ఉన్నాం. We all wanted to be blessed, isn't it? అందరం కూడా ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాం, అంతే కదా? Blessing in all the areas of life. ఆశీర్వాదం కేవలం ఒకే విషయం అందు కాదు కానీ అన్ని విషయాల్లో దీవించబడాలి అని ఆశపడుతున్నాం. Who is a blessed man? అసలు ఎవరు దీవించబడిన వ్యక్తి ఎవరు? One who receives blessing from God and becomes a source of blessing to many people. దేవుని వలన ఆశీర్వదింపబడిన వ్యక్తి, ఆశీర్వాదకారముగా మలచబడినటువంటి వ్యక్తి, దీవించబడిన వ్యక్తి. Apart from God there is no blessing. దేవునికి వ్యతిరేకంగా లేకపోతే దేవుని పక్కన పెడితే ఆశీర్వాదం లేదు. Without God, the job, the house, the properties, the whatever it is, all things are not blessing. దేవునిని కలిగి లేకుండా ఇల్లు కలుగున్నా, బండి కలుగున్నా, ఉద్యోగం కలుగున్నా అవన్నీ కూడా ఆశీర్వాదం కాదు. The source of our very life, the source of our blessing is God.
ఎవరు మనకు మన జీవానికి మన ఆశీర్వాదానికి ఊటగా ఉంటున్నారు అంటే, వనరుగా ఉంటున్నారంటే మన దేవాది దేవుడే. I tell you some of the characteristics of a blessed man. ఈరోజు నేను మీతో కొన్ని లక్షణాలను, దీవించబడినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలను మీ ముందు ఉంచుతాను. He believes firmly the word of God. దేవుని వాక్యం. ఎవరు దీవించబడిన వ్యక్తి అంటే దేవుని వాక్యమును రూఢిగా నమ్మేటువంటి వ్యక్తి ఆశీర్వదింపబడిన He వ్యక్తి. prays fervently unto God. ఈ ఆశీర్వదింపబడిన వ్యక్తి యొక్క స్వభావము ఆయన నిశ్చయముగా అంటే దేవునితో మాట్లాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగిన వాడు. He walks in the way of God patiently. దేవుని మార్గమున యథార్థవంతంగా చక్కగా నడిచే వ్యక్తి. He will labor for God abundantly. దేవుని కొరకు గొప్పగా కష్టపడే వ్యక్తి. He will live God a holy life. దేవుని కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించే వ్యక్తి. And he will safeguard his heart. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయమంతటితో సేవించేటువంటి He వ్యక్తి. will watch over his senses, what he sees, what he listens, what he talks, all the senses. అతని ఇంద్రియములపై అతను జాగ్రత్త కలిగి లేకపోతే ఉంటారు. He will redeem the time. He will use the time for God. ఉన్నటువంటి సమయాన్ని చక్కగా దేవుని కొరకు వాడతాడు. He loves God and the word of God. దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. Some of the characteristics of a blessed person. ఇవన్నీ కూడా దీవించబడినటువంటి వ్యక్తి యొక్క స్వభావములు. This passage is very well known to us. ఈ వాక్య భాగం మనందరికీ పరిచయం ఉన్నదే. Some of you even can memorize also. ఈ అధ్యాయం అంతా కూడా కంటద బట్టి చెప్పగలుగుతారు మీలో అనేకులు. What a blessed person will do that. ఎవరు ఈ దీవించబడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? Here we see that he will not do three things. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము ఏమి చేస్తాడు, ఏమి చేయడు. ఇక్కడ ఏమి చేయడో మనం మాట్లాడుతూ ముందుకు సాగుదాం. He will not walk in the counsel of the ungodly. దుష్టుల ఆలోచన చొప్పున అతను నడవడు. He will not walk in the ways of the sinners. పాపుల మార్గమున ఆయన నడవడు. He will not sit in the midst of the scoffers. అపహాసకులు కూర్చుండు చోట ఆయన కూర్చోడు. These three things he will not do that. ఈ మూడు విషయాలు కూడా దీవించబడిన వ్యక్తి చేయడు. There we see three words: walking and standing and sitting. ఈ చోట మూడు పదాలను మనం చూస్తుంటున్నాం, మూడు మాటలు మనం చూస్తుంటున్నాం. నడవడం, కూర్చోవడం, సహవాసం చేయడం. He will not walk, he will not stand, he will not sit. ఆయన నడవడు, నిలబడడు, కూర్చోడు. In this psalm we see two persons, contrast, totally contrast. ఇక్కడ ఇద్దరు భిన్నత్వాన్ని కలిగినటువంటి వ్యక్తుల పరిచయాలను మనం చూస్తూ ఉంటాం. Matthew chapter 7, no need to I will tell you, just listen me. There also we will see two contrasting. మత్తయి శుభవార్తలో కూడా ఇద్దరు భిన్న స్వభావములు కలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తాం. There are two ways. రెండు మార్గములు ఉన్నాయి. One is narrow way, another is a broad way. ఆ రెండు భిన్నమైన మార్గాలు ఏంటంటే ఒకటి ఇరుకు మార్గం, ఒకటి విశాల మార్గం. Narrow way will lead to the life, eternal life. ఇరుకు మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది. Only few people will choose that. కొంతమంది మాత్రమే ఆ నిత్య జీవ మార్గాన్ని చూస్తారు. Broad way will lead to eternal damnation. ఈ విశాల మార్గము నిత్య నరకాగ్నిలో నడిపిస్తుంది. There are two trees, good tree and bad tree. రెండు వృక్షాలను మనం చూస్తుంటాం ఏదైనా తోటలో. In the Matthew 7 we see the two houses. One is built upon the sand and another one is built upon the rock. మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో మనము రెండు గృహాలను గురించి చూస్తూ ఉంటాం. ఒకటి చక్కగా మంచి పునాది కలిగి బండ మీద కట్టబడినటువంటి గృహము, ఇసుక మీద కట్టబడినటువంటి గృహము. Here also we see two contrastings. ఇక్కడ కూడా రెండు భిన్నమైనటువంటి మనస్తత్వాలను, వైఖరులను, స్వభావములను మనం చూస్తూ ఉంటాం. In the Bible we see like this: first Adam and the last Adam. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, మొదటి ఆదాము, రెండవ ఆదాము అన్నట్లుగా. Cain and Abel. Abel is accepted, Cain is rejected. కయీను హేబేలు యొక్క వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటాం. హేబేలు ప్రభు వలన అంగీకరింపబడినాడు, కయీను విసర్జించబడినాడు. Ishmael and Isaac. Isaac accepted and other one rejected. ఇష్మాయేలు ఐజాక్ విషయంలో మనం చూస్తూ ఉంటుంటే ఇస్సాకు దేవుని వలన అంగీకరింపబడ్డాడు, ఇష్మాయేల్ తృణీకరింపబడ్డాడు. Esau and Jacob accepted and the other rejected. ఏశావు యాకోబుల విషయంలో మనం చూస్తుంటే యాకోబు ప్రభువుకు ఇష్టడుగా బ్రతికినాడు, ఏశావు ప్రభు యొక్క
ఉగ్రతను పొందిన వ్యక్తిగా బ్రతికినాడు. Saul and David. David is better. సౌలు దావీదు విషయంలో మనం చూస్తూ ఉంటే దావీదు ఎక్కువగా ప్రభువును సంతోషపరిచిన వారిలో ఉంటున్నాడు. Old creation, new creation is better. పాత సృష్టి నూతన సృష్టిలో నూతన సృష్టి మెరుగైనది. Old man and new man is better. పాత మనిషి కొత్త మనిషిలో కొత్త మనిషి మెరుగైన వాడు. Here we see that walking and standing and sitting. అదే రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, దీవించబడిన వ్యక్తి దీవెనలు పొందని వ్యక్తి జీవితంలో చూస్తూ దీవించబడినటువంటి వ్యక్తి ఏ రీతిగా కూర్చుంటాడు, ఏ రీతిగా నిలబడతాడు, ఎక్కడ కూర్చోడు అనేటువంటి విషయాలను చూస్తున్నాం. In the garden of Gethsemane, Jesus told, I will strike the shepherd and all the sheep will be scattered. గెత్సెమనే తోటలో ప్రభు వారి ఈ మాటల్ని చెప్పినారయ్యా, నేను కాపరిని కొట్టుదును, పశువులన్నీ కూడా చెదిరిపోతాయి, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. But Peter, what happened? He did not scatter, he was going after Jesus to see what happens to him. పేతురు మనం చూస్తా ఉంటే ప్రభు వెనక పోతున్నాడు, ఏం జరుగుతుందా అని. And he was standing there. అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. And we see that he was sitting there along with them to near the fire. ఒక చోట మనం చూస్తుంటున్నాం, పేతురు భక్తుడు మంట కాచుకునే వారి పక్కన కూర్చున్నాడు. And the small one damsel told, oh, are you not the one with him? You are the one. అందులో ఒకరు లేచి, అయ్యా నీవు యేసు ప్రభుతో నువ్వు తిరిగిన వాడివే కదా అని అడిగినారు. Peter started swearing him, no, I don't know who is that, I don't know. వెంటనే ఆలస్యం చేయకుండా, అయ్యో నాకు తెలీదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పడం ప్రారంభించినాడు. Peter denied Jesus Christ. యేసు ప్రభు వారిని తిరస్కరించినాడు పేతురు. Because he was walking, he was standing, he was sitting with ungodly and sinners and scoffers. దేవుడు లేని మనుషులతో పేతురు నడిచినాడు, కూర్చున్నాడు, నిలబడ్డాడు గనక ప్రభువారే తెలియదు అని చెప్పినాడు. Later Peter repented and God set right with God. ఆ తర్వాత పశ్చాత్తాపపడి ప్రభుతో తన జీవితాన్ని సరి చేసుకున్నట్టుగా This blessed man will not do these three things. దీవించబడిన వ్యక్తి ఈ మూడు విషయాలను చేయడు. But he will do two things. కానీ రెండు విషయాలను చేస్తాడు. What those two things? ఆ రెండు విషయాలు ఏంటి? The first thing, he will delight in the law of God. ఆయన దేవుని వాక్యమందు, ధర్మశాస్త్రమందు, దేవుని యొక్క మాట యందు అతను హర్షిస్తాడు. You know what is delighting? Delighting means enjoying pleasure. That is delighting. సంతోషపడ్డం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటను ఆస్వాదించడం, దేవుని మాటలో ఉన్నటువంటి ఆ సారమును, ఆ యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టతను పొందుకుంటూ ఆనందించడం, సంతోషించడం. Look at me, bida. Look at me. There are some, we enjoy eating biryani. We delight it, isn't it? కొంతమంది you like biryani? Look at me. Yes. కొంతమంది బిర్యానీ ఉంటే బిర్యానీని తింటూ ఆనందిస్తూ ఉంటారు. There are some people, they wanted to see the smartphone, they enjoy it. కొంతమంది వారు వాడుతున్నటువంటి ఫోన్లను వాడడంలో ఆనందిస్తూ ఉంటారు. There are some people watching TV serials and cinemas and films even in the middle of the night, they enjoy it. కొంతమంది సీరియల్లు చూసుకుంటా, మూవీస్ చూసుకుంటా వారు ఆనందిస్తూ ఉంటారు. But here we see the man, a blessed man, he will delight in the law of the Lord. కానీ ఈ చోట మనం చూస్తుంటున్నాం, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి, ప్రభు వలన దీవించబడినటువంటి వ్యక్తి తన ఆనందం ఎక్కడుందో తెలుసా? దేవుని మాటలో తను ఆనందిస్తూ ఉంటాడు. What is the law of the Lord? That's the Bible. దేవుని ఆజ్ఞలు ఏంటి, లేకపోతే ధర్మశాస్త్రం ఏంటి అంటే దేవుని గ్రంథమే. He will delight in the word of God. దేవుని మాటలో అతను ఆనందిస్తూ ఉంటాడు. Reading and studying and understanding and memorizing day and night, he loves to do that. ఆయన దేన్ని ప్రేమిస్తాడో తెలుసా? దేవుని వాక్యంను చదవడం ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ప్రేమిస్తాడు, దేవుని వాక్యంను కంటత పట్టడం ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని స్టడీ చేయడాన్ని ప్రేమిస్తాడు. You know, this is a bad generation. You know that they don't read Bible. ఈ యొక్క జనరేషన్ అంతా కూడా చెడిపోయిన జనరేషన్ ఉంటుంది. కారణం, even they are not coming to church with the Bible, they are coming with a smartphone. కారణం ఏంటో తెలుసా? దేవుని గ్రంథాన్ని చదివే యవనస్తులను మనం చూడట్లా. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, దేవుని గ్రంథాన్ని పట్టుకొని రారు, ఫోన్ పట్టుకొని వస్తుంటారు. Bible is called the holy book. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంగా పిలువబడ్డది. In Tamil it is Satya Veda Grandam. Not only holy book, it is also truth book.
తమిళ్లో మనం చూస్తూ ఉంటే సత్యవేద గ్రంథం అనేది ఉంటుంది. అది కేవలం పరిశుద్ధమైనదే కాదు, అది సత్యమైనది కూడా అని. No phone, no smartphone is a holy smartphone. Only Bible is the holy book in the world. ఏ ఫోన్ కూడా పరిశుద్ధ ఫోన్ అని పిలువబడిన దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లా. కేవలం పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడింది. In the world there is only one book that is holy book, that is the Bible. ఈ లోకమంతట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నా పరిశుద్ధమైనది మాత్రం కేవలం ఒకటే, అది మన బైబిల్ గ్రంథం. This blessed man will delight to read the law of God day and night. ఈ దీవించబడినటువంటి వ్యక్తి, ఆశీర్వదింపబడిన వ్యక్తి ప్రభు మాటను ధ్యానించుటలో ఆనందిస్తూ ఉన్నాడు. If anybody asks me what is bhakti, I will tell like this. ఎవరైనా నాతో ఈ ప్రశ్న వేస్తాయా భక్తి అంటే ఏంటో చెప్పండి అని అడిగితే ఈ మాటలు చెబుతాను. Bhakti, devoted life is like this. దేవునికి ప్రతిష్ఠింపబడిన జీవితం ఈ రీతి ఉంటుంది. I read the word of God, I delight in the word of God. I read the word of God, I delight in the word of God. నేను దేవుని వాక్యాన్ని చదువుతాను, దేవుని వాక్యమందు ఆనందిస్తాను. That is one part. అది ఒక సంఘటన అయితే. And God will delight in my life. That is that. ఇంకొక విషయం లేకపోతే ఇంకొక కోణము, నేను ఏ రీతి అయితే దేవుని యందు ఆనందిస్తున్నానో దేవుడు నన్ను బట్టి ఆనందించడం. I delight in God and God delights in me. That is bhakti. భక్తి అంటే ఏంటంటే నేను దేవుని యందు హర్షించడం, దేవుడు నన్ను చూసి హర్షించడం. You are getting my word? ఆమేన్. You are getting my word? అర్థమవుతుందా? Moses sent 12 spies to that promised land. You go and see how the land is. మోషే గారు 12 మంది వేగు చూచు వారిని పంపుతూ ఉంటాడు. అయ్యా వాగ్దానం చేయబడినటువంటి ప్రదేశం ఏ రీతిగా ఉందో చూసి రండి అని. These people have come back and reported to Moses, and they said, there we have seen great and big giant people, and we were so big and so great and so handsome, we were like grasshoppers in their sight. వేగు చూచు వారు వెళ్ళి అక్కడ పరిశీలన చేసి వచ్చి రిపోర్ట్ అందిస్తున్నారు. అయ్యా మేము చూసినప్పుడు మనుషులందరూ కూడా చాలా పెద్దగా ఉన్నారు, గొప్పవారిగా ఉంటున్నారు, బలాఢ్యులుగా ఉంటున్నారు, వారిని ఎదుర్కోవడం అంత ఆషామాషి కాదని రిపోర్ట్ అందిస్తూ ఉన్నారు. If we go there, we'll become breakfast. అయ్యా మనం గనక ఆ చోటికి వెళ్తే వారికి ఆహారం అయిపోతాము అంటున్నారు. We will become their breakfast. అయ్యా మనం అందరం కూడా వారి వలన హతమైపోయి ఆహారంగా మనం మార్చబడిపోతాం. They will eat our life and kill our life. అయ్యా వారు మనల్ని చంపడం చాలా తేలిక అని చెబుతున్నారు. But two people said like this. కానీ ఇద్దరు మాత్రం ఈ రీతిగా చెప్పారు. Don't be afraid. అయ్యా భయపడద్దు, Fear not. భయపడద్దు. If the Lord delights in us, దేవుడు మన మీద మనల్ని బట్టి ఆనందిస్తే we will not become breakfast to them, they will become breakfast to us. అయ్యా దేవుడు నిన్ను నన్ను బట్టి హర్షిస్తే మనము కాదు వారికి ఆహారం అయ్యేది, వారే మనకు ఆహారం అవుతారని. Because their shadow has turned away from them. వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయి. నా మాట అర్థమైంది? గట్టిగా సపోర్ట్ కొట్టేసి కనపడదా? Every turn, every gully in Hyderabad, every gully, every turn, every twist, every road, Corona bayam is there. If I go there, what happens to me? Corona will swallow me alive. I got told many people, hundreds and thousands, they are falling down like chicks. చాలా మంది మనం చూస్తుంటున్నాం, కరోనాను బట్టి అనేకులు కూడా కోడి పిల్లలు చనిపోయినట్టు చనిపోతూ ఉంటున్నారు. We will not become breakfast to it. It will become breakfast to us. మనము వాటికి ఆహారం కాదు, అదే మనకు ఆహారం అయింది. ఆమె హల్లెలూయా, 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 హల్లెలూయా. Our days are in the hands of God. మన రోజులన్నీ కూడా ప్రభు చేతిలో ఉన్నాయి. Even our hair is counted in the book of God. దేవుని గ్రంథంలో లేకపోతే దేవుడు మన వెంట్రుకల లెక్కను కూడా కలిగి ఉన్నాడు. When we have to die, it has been written in the book of life. We will not die even before that. మనం ఎప్పుడు చనిపోవాలో ఆయన సిద్ధపరిచి పెట్టినాడు. అక్కడ వరకు మనము బ్రతికే ఉంటాం. I am not asking you to go and do as you like, take care of yourself, but remember, it is not fear, it is a faith that is controlling our life. నేను అంటే ఇది చెబుతూ మీరు ఇష్టానుసారంగా బ్రతకాలి అని నేను చెప్పట్లేదు, కానీ నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆ కరోనా అనేటువంటి భయముతో కాదు మనం బ్రతకాల్సింది, దేవుని మీద విశ్వాసంతో బ్రతకాలి. If the fear is there, we will die even before corona come and touches us.
ఒకవేళ మనం భయపడుతూ ఉన్నాం అనుకోండి, కరోనా రాకముందే మనం చనిపోతాం. But we live by faith. కానీ మనము భిన్నంగా విశ్వాసము మూలంగా మనం బ్రతుకుతాం. We had faith in the living God. మనము కలిగినటువంటి విశ్వాసం ఎవరి మీద తెలుసా? జీవించుచున్నటువంటి దేవుడి మీద. In Jesus, who is the living word of God. మన విశ్వాసము యేసు ప్రభువు మీద, జీవ వాక్యము మీద ఉన్నది. This blessed man will do one more thing, that is meditating day and night. ఈ దీవించబడినటువంటి వ్యక్తి ఇంకొక పనిని చేస్తూ ఉంటాడు. He will not see the news of corona. ఆయన కరోనా న్యూస్ లో ఆయన ఆనందించడు, ధ్యానించడు. కానీ Nowadays people are totally occupied with corona news. ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఎవరు చూసినా కరోనా విషయములో దాని యొక్క అప్డేట్స్ ని చాలా ఎక్కువగా How పొందుకుంటున్నారు. many people died? ఎంతమంది Andhra, చనిపోయారు? how many died? ఎంతమంది Telangana, how many died? ఎంతమంది ఎక్కడ చనిపోయారు? Hyderabad, how many died? హైదరాబాద్ లో Medchal, Malkajgiri, how many died? మల్కాజ్గిరి లో ఎంతమంది Jawahar చనిపోయారు? Nagar, how many died? జవహర్ నగర్ లో ఎంతమందికి ఎఫెక్ట్ అయింది? We don't read all those things. అవి కాదు మనం But ధ్యానించాల్సింది. we meditate the word of God. మనము దేవుని వాక్యమును ధ్యానించే వారిగా The ఉండాలి. name of the Lord is a strong tower. దేవుని నామము మనకు ఒక బలమైన దుర్గముగా ఉంటుంది. Righteous will run into it and be safe. నీతిమంతుడు ఆ బలమైన దుర్గమునకు పరిగెత్తి రక్షణ పొందుతాడు. Are you understanding with me? Are you with me? అర్థమవుతుందండి? Are you with me? అర్థమవుతుందా? Are you with me? హల్లెలూయా, Are you with me? హల్లెలూయా. Your name is written in the Lamb's book of life. మన పేర్లన్నీ కూడా దేవుని యొక్క గ్రంథములో We ఉన్నాయి. belong to God. మనం దేవునికి చెందిన వారం. Lord has all the time eyes upon us. దేవుని యొక్క కనుదృష్టులు మనందరి మీద ఉంది. He is ready to listen to our prayers. ఆయన మన ప్రార్థన అంగీకరించడానికి, వినడానికి సిద్ధంగా His ఉన్నాడు. hand is ready to wipe away our tears. మన కన్నీరు తుడిచివేయడానికి ఆయన హస్తం సిద్ధంగా ఉంది. Lord wanted to bless us in all the areas of our life. మన అన్ని విషయాల్లో దీవెన పొందాలి అనేదే దేవుని యొక్క ఇష్టం. He won't do three things. ఈ దీవించబడిన వ్యక్తి 3 విషయాలు చేయడు, He will do two. 2 విషయాలను ఆయన చేస్తాడు. Here in the Bible, he is compared to a tree. ఇక్కడ మనము చూస్తా ఉంటే ఈ చోట మనం చూస్తూ ఉంటాము, వృక్షముతో కంపేర్ చేయబడింది. You know why in the Bible the man is compared to a tree? ఈ మనిషి పరిశుద్ధ గ్రంథంలో వృక్షముగా ఎందుకు పోల్చబడిందో తెలుసా? Because tree will grow always, no stop. వృక్షముతో ఎందుకు పోల్చబడిందంటే, వృక్షం ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది, వర్ధిల్లుతూనే ఉంటుంది. We human beings will stop growth after certain time. మనమందరం కూడా మనుషులుగా ఒక టైం వచ్చిన తర్వాత ఎదుగుదల అనేది ఆగిపోయింది. Only middle part will grow. ఆ తర్వాత కేవలం మధ్య భాగం మాత్రమే పెరుగుతూ ఉంటుంది. But tree is not like that. కానీ వృక్షం ఆ రీతికి కనబడట్లా. Always growing and growing and growing and growing. ప్రతి సమయంలో, అన్ని సమయంలో అది ఎదుగుతూ ఉంటుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. This blessed man is compared to a tree. ఈ ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి అలాంటి వృక్షముతో That పోల్చబడుతున్నాడు. means he will be growing and growing and growing and growing. దాని వెనకున్నటువంటి ఉద్దేశము, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఎదుగుతూనే 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 ఉంటాడు. Let me tell you very quickly what the Bible says about this tree. ఈ వృక్షం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో నేను త్వరగా మీకు చెబుతాను. Number 1, this is the tree planted by God and tree separated. ఈ వృక్షము దేవుని వలన నాటబడిన వృక్షము. ఈ వృక్షము ప్రత్యేకింపబడినటువంటి వృక్షం. Remember, this is not a creeper, Swarkaya, Birakai. This is not a creeper. This is a tree planted by God. ఇది పాకేటువంటి మొక్క కాదు, ఇది దేవుని వలన నాటబడినటువంటి వృక్షం. This is planted by God. ఇది దేవుని వలన నాటబడినది. Psalmist says, I've been planted by God in the house of God. కీర్తనకారుడు అంటున్నాడయ్యా, నేను దేవుని వలన దేవుని మందిరములో నాటబడితిని అని. Where you are planted? నువ్వు ఎక్కడ నాటబడ్డావు? There are some people, they are not planted. They are going there and coming there and going and coming and going. They are not been planted. కొంతమంది నాటబడలా. వారి జీవితం అంతా ఏ రీతిగా ఉంటుందంటే, ఎటు పడితే అటు పాకిపోవడమే ఉంటుంది. You know why? Because they are not been planted. దానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? వారు నాటబడలేదు గనక.
They go to this church, they go to that church, they go to this meeting, that meeting, because they are not stable. And the planted tree is one particular place, it will stand there, it will remain there, it will die there. Even the branches are broken, it will remain there. వీరి జీవితం అంతా కూడా ఏ రీతిగా ఉంటుందంటే నిలకడలేని జీవితం, స్థిరత్వం లేని జీవితంతో ఈ సంఘం ఆ మీటింగు ఈ మీటింగు, ఇక్కడ కాదు అక్కడ అని, అక్కడ కాదు ఇంకొక చోట అన్నట్టుగా స్థిరత్వము లేక నిలకడ లేక వీరు తిరుగుతూనే ఉంటారు. కానీ ఈ చోట మనం చూస్తుంటున్నాం, దేవుడు నాటినటువంటి వృక్షము ఒక చోట నాటబడింది, ఆ చోట ఎదుగుతుంది, ఆ చోట తన సారాన్ని సంపాదించుకుంటుంది. If you go to nursery, you see many plants and saplings are not been planted, they are just lying down there. మనం నర్సరీకి మనం వెళ్తే, ఈ మొక్కలను పెంచే చోటుకి వెళ్తే ఆ మొక్కలన్నీ కూడా స్థిరపరిచినట్టుగా నాటబడినట్లుగా మనం చూడం. And this tree is separated from the world. ఈ వృక్షము ఇంకొక క్వాలిటీ లేకపోతే ఇంకొక పాయింట్ ఈ వృక్షం విషయంలో మనం చూస్తుంటే, ఈ వృక్షం నాటబడినదే కాదు, ప్రత్యేకింపబడినది. In the Bible we see that God called people of Israel his own people. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఆయన సొంత ప్రజలుగా పిలుచుకున్నారు. You are my people. ఇశ్రాయేలుతో అంటాడు కదా, నీవు నా ప్రజలవు, లేకపోతే నీవు నా జనం. You are not great in number, but only few people, but because I love you, I choose you to be my people. నీవు గొప్పవాడు అని కాదు, లేకపోతే నీవు అధిక సంఖ్యను కలిగి ఉన్నవాడు అని కాదు ఇశ్రాయేలు, నీవు నాకు ఇష్టం గనక, లేకపోతే నిన్ను నేను ఎన్నుకున్నాను గనక నీవు నా సొంత జనము అని చెప్పేసి ఇశ్రాయేలుతో అంటున్నారు. You have to live a separated life for me. ఇశ్రాయేలు, నీ ఒక ప్రత్యేకింపబడిన జీవితం నా కొరకు జీవించాలి. When you go to that promised land, నీవు వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వెళ్ళినప్పుడు, there are people, many people, Gentiles around you. అనేకులు ప్రభువుని ఎరగని వారు చుట్టూ ఉన్నారు. You should not follow their traditions. అయ్యా, వారి యొక్క అలవాట్లను నువ్వు అలవాటు చేసుకోకూడదు. You don't copy them. నీవు వారిని చూసి నేర్చుకోకూడదు. You don't follow their ways. ఈ ప్రభువుని ఎరగనటువంటి మార్గములు నువ్వు అనుసరించద్దు. Their life and their lifestyle is not pleasing to me, but you don't do that. Don't do that. వారి జీవన శైలి నాకు అంగీకార యోగ్యముగా లేదు, నీవు ఆ రీతిగా బ్రతకకూడదు అని చెబుతున్నాడు. Today the child of God should live a separated life. ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని యొక్క బిడ్డ ఒక ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించాలి. We should not follow the fashions of this world. ఈ లోకముకు సంబంధించినటువంటి అలవాట్లను మనం కలిగి ఉండకూడదు. You know that young people cutting, you know that. Sometimes cutting different. మనం చూస్తుంటాం కదా, యవనస్తులు వారి వేషము మనం చూస్తూ ఉంటాం. Sometimes I heard it's a crocodile cutting. No hair, only top it is there. ఇంకా కొన్నిసార్లు అయ్యగారు చెప్పినట్టుగా ముసలి కటింగ్ అంట, అది కేవలం మధ్యలో ఉంటుంది, మిగతాదంతా కూడా క్లీన్ గా ఉంటుంది. Sometimes even hair also, different Eastern colors. వారి వెంట్రుకలు కూడా మనం చూస్తూ ఉంటాం, ఇష్టం వచ్చినటువంటి కలర్లను వారు వేస్తూ ఉంటారు. Young people, really I feel pity for them. యవనస్తులందరి విషయంలో నేను చాలా బాధపడుతూ ఉంటాను. When they walk, we don't see their pants will come down. They don't care. Who is caring whether it is there or not? They walk like that. వారు నడుస్తున్నప్పుడు చాలా వింతలు విచిత్రాలను మనం చూస్తూ ఉంటాం. Why? ఎందుకు? Why all those things? ఎందుకు ఈ రీతిగా మనం చూస్తున్నాం? Young people, they are following the traditions of this world to become a separated and especially to attract the people. యవనస్తులందరూ కూడా ఈ లోక ఆశల గుండా వారు వెళ్తున్నారు గనక, if I am a blessed person, నేను దీవించబడితే I should be separated from the world. నా జీవన శైలి ప్రత్యేకింపబడినటువంటి జీవన శైలిగా ఉండాలి. I don't follow the fashions of this world. ఈ లోక ఫ్యాషన్, ఈ లోక స్టైల్స్ నేను ఫాలో కావడానికి వీల్లేదు. My walking is different. నా నడత డిఫరెంట్ గా My standing is different. నా నిలబడడం My డిఫరెంట్, sitting is different. నా కూర్చోవడం వ్యత్యాసంగా ఉంటుంది. I will sit in the midst of the people of God in the congregation praising unto God. నా సహవాసం నేను ఏ చోట కూర్చోవడానికి ఇష్టపడతానో తెలుసా? ఎక్కడైతే దేవుని కలిగినటువంటి మనుషులు ఉంటారో వారి మధ్య కూర్చోవడానికి ఇష్టపడతాను. I will spend time in the house of God rather than in the auditorium spending time with the people. నేను దేవుని ఎరగని వారితో సహవాసం చేయడం కంటే దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాను. My walking, my standing, my sitting, my life, my lifestyle is totally different. ఈ ఆశీర్వదింపబడిన వాని యొక్క జీవన శైలి, అతని నడత, అతని కూర్చోవడం, అతని సహవాసం
అంతా కూడా ప్రత్యేకింపబడుతుంది. Bible says, don't you know that friendship with the world is enmity to God? బైబిల్ గ్రంథంలో చెబుతుంది కదా, యా ఈ లోకముతో స్నేహం దేవునితో వైరం అని నువ్వు ఎరగవా? Don't love the things of this world, only the lust of eyes and the lust of flesh and the pride of life. All these things have come from this world, not from God. ఈ లోకము నుండి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వచ్చింది గనక ఇవన్నిటిని నువ్వు తిరస్కరించాలని నీకు తెలియదా? Don't you know that God will condemn this world one day? నీకు తెలియదా ఒక రోజు దేవుడు ఈ లోకాన్ని శిక్షిస్తాడు అని? This tree is separated tree. ఈ వృక్షము ప్రత్యేకింపబడినటువంటి వృక్షం. Are you separated for God? నీవు ప్రత్యేకింపబడ్డావా? Are you separated for God? నువ్వు ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి ఉన్నావా? I am belong to God. మనము దేవునికి చెందిన వారము. I came from a rural area. నేను గ్రామాల నుండి నేను వచ్చిన వ్యక్తిని. 60 years ago, in our home only there are two bottles. One bottle is used for sweet oil, manchi nune, another bottle is used for kerosene. 60 సంవత్సరాల క్రిందటి విషయాన్ని అయ్యగారు చెబుతూ ఉంటున్నారు. వారి గృహంలో కేవలం 2 సీసాలు ఉండేవి. ఒక సీసా మంచి నూనె కొరకు, ఇంకో సీసా కెరోసిన్ ఆయిల్ కొరకు. We are not like this in those days. My mummy used to give 1 rupee and say, Babu, go and get manchi nune. అప్పుడు ఆ దినాల్లో అంటే ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు లేము, కానీ ఆ రోజుల్లో అయ్యగారి యొక్క తల్లి గారు రూపాయి ఇచ్చేసి, అయ్యా మంచి నూనె తీసుకురా పో అని చెప్పేసి అయ్యగారిని పంపించేవారు. If I take kerosene bottle, gasoline bottle, మీరు ఏమంటారు బిడ్డ? Kerosene, gasoline ఏమంటారు మీరు? Kerosene. If I take kerosene bottle and go like this. ఒకవేళ నేను కిరోసిన్ బాటిల్ పట్టుకొని వెళ్తున్నాను అనుకోండి మంచి నూనె కొరకు, You know what my mummy will say? మమ్మీ ఆ తల్లి గారు ఏమంటారో తెలుసా? Son, I want manchi nune, not kerosene. బిడ్డా, నాకు కావాల్సింది కిరోసిన్ ఆయిల్ కాదు నాయనా, మంచి నూనె కావాలి. No, I am taking kerosene bottle. నేనేమో కిరోసిన్ బాటిల్ పట్టుకొని పోతున్నా. And I turn towards her and say, Mummy, kerosene bottle, manchi nune bottle doesn't matter. You can take any bottle. నేను అన్నాను అనుకోండి ఈ రీతిగా, మమ్మీ కిరోసిన్ బాటిల్ అయినా మంచి నూనె బాటిల్ అయినా ఏ బాటిల్ అయినా పర్వాలేదు, ఏ బాటిల్లోనైనా నింపొచ్చు అని. కుడి ఎడమైతే పొరపాటు లేదు మమ్మీ. Any bottle, anything you can put it. ఏదైనా నింపేయచ్చు మమ్మీ అని చెప్పాను అనుకోండి. You know what my mummy will think? మా మమ్మీ ఏమనుకుంటారు? My parents are not educated. మా తల్లిదండ్రులు because of education he lost his mind. వారు ఏమనుకుంటారో తెలుసా? వీరు చదువుకున్నందుకే వీడికి మతి పట్టింది. Ray, you don't know one thing. This is manchi nune. All the time you have to put manchi nune in this bottle. అయ్యో ఇది మంచి నూనె సీసా, మంచి నూనె కొన్నప్పుడల్లా ఇదే సీసాలో నింపాలి. And this is kerosene bottle. All the time you put kerosene in this bottle. ఇది కిరోసిన్ బాటిల్, ఈ కిరోసిన్ బాటిల్లో కేవలం కిరోసిన్ మాత్రమే నింపాలి. This baptized only for manchi nune. Use it manchi nune. ఈ బాటిల్ బ్యాప్టిజం పొందింది కేవలం మంచు నూనె కొరకే, దాన్ని వాడాల్సింది మంచు నూనె కొరకే. I am a bottle. I am for the Lord to be filled with the things of heaven. మనము కూడా ఎవరి సీసాలమో తెలుసా? దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి సీసాలము, దేవుని నింపుకొని బ్రతకాల్సినటువంటి సీసాలము. This ఆమేన్. bottle is separated for manchi nune. This bottle is separated for kerosene. Even now also, this bucket is only for bathroom bucket. Don't keep it outside. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, కొన్ని కేవలం కొన్ని చోట్ల మాత్రమే మనం పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఉదాహరణకి మనం బాత్రూంలో పెట్టే బకెట్, ఆ బకెట్ తీసుకొచ్చి కిచెన్లో పెడతామంటే పెట్టం. That's a bathroom bucket. అది కేవలం బాత్రూంలో వాడే బకెట్ మాత్రమే. This seesa is belong to heaven. అదే రీతిగా ఈ మన దేహము పరలోక సంబంధించినటువంటి దేహం. Jesus washed my life. దేవుడు నా జీవితాన్ని కడిగాడు. Made me a new creation. యేసు ప్రభువారు నన్ను నూతన సృష్టిగా చేశారు. Washed me with his precious blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తం వల్ల నన్ను కడిగారు. I belong to heaven. నేను పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తిని. I am separated unto God. నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిని. I love God. I love the servants of God. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని దాసుని ప్రేమిస్తున్నాను. I love the house of God. దేవుని ఇల్లును ప్రేమిస్తున్నాను. I follow the ways of God in the Bible. దేవుని మార్గముల గుండా నడవడం నాకు ఇష్టం. I don't follow the friends counsel and suggestions, but I follow the ways of God. నేను ఈ లోకము నుండి వచ్చేటువంటి
ఆలోచనలు కాదు నేను వెంబడించేది, నేను ప్రభు వలన కలుగు ఆలోచనలు వెంబడిస్తాను. First thing, this tree is separated from the world. ఈ వృక్షము మొట్టమొదటిగా ఈ లోకము నుండి ప్రత్యేకింపబడింది. Second thing, this tree is saturated with the word of God. రెండోదిగా ఈ వృక్షము దేవుని వాక్యము వలన దాని పౌష్టికతను పొందినది. You know, for a believer, I have put another name. He is a scripture saturated saint. అంటే విశ్వాసిని నేను ఈ రీతిగా చెబుతూ ఉంటాను. నా నిర్వచనం, విశ్వాసి యొక్క నిర్వచనం ఏంటంటే దేవుని వాక్యము వలన పోషింపబడుతున్నటువంటి వ్యక్తి. In the Colossians chapter 3, no need to just open, I will tell that. There you see that, let your lives be filled with the word of God. మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, మన జీవితాలను దేవుని వాక్యముతో నిండనివ్వుడి అని చెప్తూ ఉంటాడు. Fill your life with the word of God. మన జీవితాలను, మీ జీవితాలను దేవుని వాక్యముతో నింపుకోవాలి. This word is God. ఇది దేవుని వాక్యం. This is powerful. ఇది శక్తి కలిగినది. This is more than active, and this will pierce into your heart. ఇది రెండంచులు గల ఖడ్గము కంటే పదునైనది. This will bring healing to your body. ఈ వాక్యము నీకు స్వస్థతనిస్తుంది. This is the only book, if you read, author will be there beside you and he will make you think and understand that. ఈ కేవలము ఈ గ్రంథము మాత్రమే ప్రపంచములో ఉన్న గ్రంథం. ఏంటి దీని ప్రత్యేకత అంటే, మనం చదువుతున్నప్పుడు దీన్ని రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్క నుండి మనల్ని చదివిస్తూ ఉంటాడు. Some things I don't understand when I read the Bible. Holy Spirit is there beside me. నేను దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని నాకు అర్థం కాకపోతే దీన్ని రచించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నా పక్కనే ఉంటూ దీని భావన ఇది ఈ మాట అని చెబుతూ ఉంటుంది. This is a special book. ఇది ఒక ప్రత్యేకమైన బుక్. If I read and meditate, this book will dominate and give instruction to me. ఈ ప్రత్యేకమైన గ్రంథాన్ని నేను చదువుతూ నేను ధ్యానిస్తా ఉంటే ఈ గ్రంథముల నుండి నేను జీవాన్ని, పౌష్టికతను నేను పొందుతాను. What you are meditating? నువ్వు దేని యందు ధ్యానం ఉంచుతూ ఉన్నావు? What you are filling your mind the whole day your what thoughts your mind is filling? రోజంతా దేని చేత నీ మనసును నింపుకుంటున్నావు? Are you reading the word of God? దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? The more you read, the more you understand the mind of God and heart of God. దేవుని వాక్యముని ఎంత చదివితే అంత దేవుని అర్థం చేసుకుంటాం. This is what we have to do with the word of God. ఇది మనం చేయాలి. దేవుని వాక్యముతో ఈ 5 విషయాలను చేయాలి. Number 1, this is the little finger. This is the one. Hear the word of God. మనం ఈ 5 విషయాలను మనం చూడాలి. మన చేతి ఉంది కదా, ఇది దేవుని మాటను వినాలి. Bible says faith comes by hearing the word of God. దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది, మాట వినుట వలన, అంటే దేవుని వాక్యమును వినుట వలన మనం విశ్వాసం పొందుతూ ఉంటాం. Don't listen all the gossip of the world. మనం ఈ లోకములో జరుగుతున్నటువంటి మాటలన్నీ కాదు మనం వినాల్సింది. No need to listen all the news of the world. ఈ లోకములో ఏమి జరుగుతున్నటువంటి ఆ వార్తలు కాదు మనకు ప్రయోజనకరమైనవి. Most of the news in the world bad news and negative news. మనము ఈ వార్తలను మనం చూస్తూ ఉంటే, జరుగుతున్నాయి మనం చూస్తూ ఉంటే 80% అదంతా కూడా విషాదకరమైనవే, మనకు పెద్దగా ప్రయోజనకరమైనవి కావు. If you read those things, your BP will shoot up. అవన్నీ కూడా మనం చదువుతా ఉంటే మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. And your sugar will go up and life will go down. బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది, మన జీవితం అంతా ఆయుష్ తగ్గిపోయింది. Read the word of God. అదే దేవుని మాటను మనం చదవాలి. And the second thing, రెండోది hear the word of God. Second thing, read the word of God. మొదటిగా దేవుని మాటను మనం వినాలి, రెండోది దేవుని మాటను చదవాలి. ఆమేన్. Third thing, మూడో విషయం, study the word of God. దేవుని వాక్యమును మనము ధ్యానించాలి, నేర్చుకోవాలి. There are some people, they don't read Bible in a systematic way. చాలా మంది అంటే కొంతమంది ఉంటున్నారు క్రైస్తవుల్లో, వారు బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదవరు. వారు They keep it as a superstitious book. ఈ బైబిల్ గ్రంథం ఒక మూలన పడి ఉంటుంది వాళ్ళకి. And whenever they need the Bible, anything from God, then they open the Bible. ఓ లాటరీ బుక్ లాగా బైబిల్ని వారు పెట్టుకుంటూ ఉంటారు. వారికి ఎప్పుడైనా ఏదైనా కావాలనుకోండి బైబిల్ తెరుస్తారు. అప్పుడు Lord, you speak to me. అయ్యా మీరు మాతో మాట్లాడాలి. Then he will open the Bible prayerfully. ఈ రీతిగా కన్ను మూసుకొని అయ్యా నువ్వు నాతో మాట్లాడాలని ఓపెన్ చేస్తాడు బైబిల్. He will put a finger like this. ఒక వేలును పెడతాడు. Wherever the Bible, the scripture is there, he will read that. ఆ వేలు ఎక్కడ పోతే అది చదువుతాడు. They don't read Bible in a systematic way. బైబిల్ని ఒక క్రమంగా చదివే అలవాటు వారికి లేదు. For them, Bible is a Jyotish pustakam. వారికి బైబిల్ గ్రంథము వారి జ్యోతిష్యం చెప్పే గ్రంథంగా ఉంటుంది. One young man, he prayed like that and he pointed out his finger, a passage, he said, Judas went and hanged himself.
ఒక యవనస్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేసి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఏలును పెట్టాడు. ఏలును పెట్టేసరికి యూదా వెళ్ళి ఉరి వేసుకొని చచ్చాను అని ఉంది. This is a bad thing, Lord, I don't want. He closed again. He said, Lord, you speak to me. He opened, and instead of putting this side, he put this side. There it was mentioned, you go and do that. ఈ యవనస్తుడు అయ్యయ్యో ఇదంతా ఇది శుభవచనం కాదు ఇది అని చెప్పేసి మరలా బంద్ చేసి, ప్రభువా మీరు నాతో మాట్లాడాలి అని చెప్పేసి ఈసారి మరలా బైబిల్ తెరిచి ఇప్పుడు ఎడమ పక్క కాదు ఇంకొక పక్క పెడుతుంటున్నాడు. అక్కడ పెట్టేసరికి అక్కడ చదివిన మాట ఏంటంటే నీవును అలాగు చేయుము. The third time he closed the Bible and he put it on the top. Now down, he put it on the top and he said, and he opened, he said, let it happen for this of righteousness. మూడోసారి మరలా అయ్యో ఇది బాగలేదు అని చెప్పేసి మరలా తెరిచి ఈసారి కింద కాదు పక్కన కాదు నేను పైన పెట్టి చూస్తానని పైన పెట్టినప్పుడు నీవు కూడా దేవుని నీతి జరుగునట్లు అలాగూ చేయుము అని. And the next time he closed the Bible, he opened and he put this side. He said that whatever you want to go, you go and do it very quickly. ఆ తర్వాత నాలుగోసారికి అయ్యయ్యో ఇది బాగలేదు అని చెప్పేసి నాలుగోసారి అదే రీతిగా ప్రార్థన చేసి మరలా తెరిచినప్పుడు ఆ వేలు పెట్టగానే అక్కడ ఏమనుందంటే నువ్వు ఏమి చేయాలో అది నువ్వు వేగిరపాటుతో చేయాలి అని చెప్పేసి. Who will do like that? ఎవరైతే ఈ రీతిగా చేస్తారో, who will not do Bible in a systematic way study, ఎవరు చేస్తారు అంటే క్రమంగా చదవని వారు ఈ రీతిగా చేస్తూ ఉంటారు. they will pick and choose from here and there. ఇక్కడ నుండి అక్కడ నుండి వారికి నచ్చినవి వారు తీసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. It's not like that. You have to study the Bible in a systematic way. మన నేర్పు ఆ రీతిగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధిన మనం నేర్చుకునేది ఏ రీతిగా ఉండాలంటే క్రమబద్ధీకరంగా ఉండాలి. Hear the word of God. దేవుని మాటను వినాలి. Read the word of God. దేవుని మాటను చదవాలి. Study the word of God. దేవుని మాటను నేర్చుకోవాలి. Memorize the word of God. దేవుని వాక్యమును కంటత పెట్టాలి. Especially young people, what they have to memorize the word of God. ప్రత్యేకంగా యవనస్తులు దేవుని వాక్యమును కంటదబట్టాలి. When you open your mouth and word of God should come out of your mouth. యవనస్తులకు ప్రత్యేకంగా మనం అందరం కూడా నోర్లు మనం తెరిస్తే మన నుండి రావాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే రావాలి. Do you want wisdom and knowledge? Then you memorize the scriptures. జ్ఞానం కావాలా? దేవుని వాక్యమును కంటదబట్టండి. When the word goes inside, your body will have health and happiness. దేవుని వాక్యము మనలోనికి ప్రవేశిస్తూ ఉంటే మనం ఆరోగ్యాన్ని పొందుతాం, మనం సంతోషాన్ని పొందుతాం. Memorize the scriptures. దేవుని వాక్యమును మనం కంటెద పెట్టాలి. But not enough. The fifth one is there. ఇంకొక ఆఖరి విషయం ఉంది. The fifth one is meditating the word of God. ఆఖరి విషయము దేవుని వాక్యమును మనం ధ్యానించే వారిగా ఉండాలి. What is meditation? దేవుని వాక్యమును ధ్యానించడం అంటే ఏంటి? What is worrying? చింతించడం అంటే ఏంటో తెలుసా? We all worry. మనం అందరం కూడా చింతిస్తూ ఉంటాం కదా. Money is not there, that is not there, this is not there, this is not there, problem is there, everywhere there, problem is there. We think and we think and we think. That is worrying. అయ్యో డబ్బు లేదు, ఉద్యోగం లేదు, అది ఉంది, ఇది లేదు, ఇది లేదు, ఈ రీతికి కట్టాలి, ఇక్కడ కట్టాలి, అక్కడే ఉంది, ఏం తినాలి, ఏం చేసుకోవాలి, నూనె లేదు అన్నట్టుగా మనకు లేని అన్ని మనం కట్టాల్సినవి అన్ని మనం మనసుకు గుర్తు తెచ్చుకొని మనం బాధపడుతూ ఉంటాం కదా. అది చింతించడం. Before coming to Jesus, I am a champion in worrying. యేసు ప్రభు వారి దగ్గరికి నేను చేరనంత మటుకు అంటే చేరక ముందు నేనే చింతించడంలో నంబర్ 1. I worry. నేను ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండేవాడిని. Even go to bedroom, that is the place to sleep, but I used to worry, not sleeping. నేను బెడ్రూమ్ కి వెళ్ళినా సరే గానీ పడుకొని నేను చింతిస్తూ ఉండేవాడిని. Go to bathroom to take a shower, but I used to think and worry. నేను బాత్రూమ్ కి వెళ్ళి స్నానం చేసుకోవాలి అయినప్పటికీ నేను స్నానం కాదు కానీ చింతిస్తూ నేను ఉండేవాడిని. Someone said worry till you bury. చింతించాలి. ఎంతవరకు చింతిస్తూ ఉంటాడు ఒక మనిషి అంటే కప్పెట్టేంత వరకు చింతిస్తూనే ఉంటాడు, చచ్చేదాకా చింతిస్తూనే ఉంటాడు. But the Bible says, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా చెబుతుంది, be not anxious for anything. మనం దేని విషయములో చింతించే వారిగా ఉండక, let your prayer request be made known unto God through Jesus Christ. మన ప్రార్థన విన్నపములను యేసయ్య వైపునకు మనం చేర్చాలి. We don't worry now, but we pray unto God now. మనము దేని విషయంలో చింతించము కానీ అన్ని విషయాల్లో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. Do you have any problems? నీకు సమస్య ఉందా? Financial problem? ఆర్థిక సమస్యనా? Health problem? ఆరోగ్య సమస్యనా? Marriage problem? వివాహ సమస్య? House problem? ఇల్లు సమస్యనా? It seems that you don't have any problem. You're looking like angels.
మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు ఎలాంటి సమస్య లేనట్టు కనబడుతున్నారు, ఉలుకు పలుకు లేకుండా. I have to appreciate your Pastor Garu and Pastor Garu. మీ విషయమై అయ్యగారులందరినీ నేను అభినందించాలి. You look like angels. మీరందరూ కూడా దేవదూతల్లాగా ఉన్నారు. Especially with this, mask. What mask? This mask, you look very different. ఇంకా మాస్క్ పెట్టుకొని అయితే ఇంకా వ్యత్యాసంగా కనబడుతున్నారు. Remember, any problem you have, remember, you can pray unto God. మన ఏ సమస్య ఉన్నా మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. He is there to take care of it. మనం ప్రార్థిస్తూ ఉండగా మన యొక్క అన్ని విషయాలను చూచుకునే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. I need not worry and break my head, and it is His business, and cast out all your cares upon Him. He will take care for you. నేను చింతిస్తూ నా తల పలగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే చింతించడం నా పని కాదు, నా విషయంలో చింతిస్తున్నటువంటి దేవుని పని అది. The Lord is my provider. దేవుడే నాకు సమకూర్చువాడు. The Lord is my provider. దేవుడు నాకు సమకూర్చువాడు. He will take care. ఆయనే చూసుకుంటాడు. It is His business. అది ఆయన పని. In the city, if I ask some sisters like this, Amma, how much rice is needed for a month? ఒకవేళ పట్టణాల్లో నేను తల్లుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఎంత రైస్ కావాలి, ఎంత బియ్యం కావాలి అని అడిగితే, I don't know. నాకు తెలీదండి. How much kandipapu is needed per month? కందిపప్పు నెలకి ఎంత కందిపప్పు కావాలి, I don't know. నాకు తెలీదు. Sweet oil, how much? మంచి నూనె ఎంత కావాలి, I don't know. నాకు తెలీదు. Uppu, how much? ఉప్పు I ఎంత don't కావాలి, know. నాకు తెలీదు. Then what you know? మరి ఏం తెలుసు? You know, that sister says, అంత మా ఆయనకే తెలుసు, I don't know anything. ఆ సహోదరు అంటది కదా, అంత మా ఆయనకే తెలుసు, నాకేమి తెలీదు. He is the one, he will worry everything. ఆయనే అన్నిటి విషయంలో చింతిస్తాడు. He is the one who worry everything. ఆయనే అన్నిటి గురించి ఆలోచన I don't చేస్తాడు. know anything. నాకేం తెలీదు. I know only one thing, that he knows everything. నాకు కేవలం ఒకే విషయం తెలుసు. ఆ ఒకే విషయం ఏంటంటే మా ఆయనకు అన్ని తెలుసు. He is the only one who will worry for all the things in the family. మా ఆయనే అన్ని విషయాల కొరకు ఆయన బాధపడుతూ ఉంటాడు, చింతిస్తూ ఉంటాడు. So he is having BP, అందుకే ఆయనకు బీపీ ఉంది, sugar ఉంది, asthma, ఉంది, this thing and that thing. అన్ని ఉన్నాయి, Because అనారోగ్యాలు. he is the one who is worrying. ఎందుకంటే ఆయనే చింతిస్తూ ఉన్నాడు. Good news. శుభవార్త, We need not worry ourselves. మనం చింతించడానికి వీల్లేదు. There is Jesus to worry for us. యేసయ్యను మనం కలిగి ఉన్నాం. The ఆయన Bible మన says విషయంలో like this, చింతిస్తాడు. the steps of the righteous man are ordered by God. మనం దేవుని వాక్యంలో ఈ రీతిగా చూస్తూ ఉంటున్నాం. నీతిమంతుని అడుగులన్నీ కూడా ప్రభువారి వలన అతను పొందుకుంటాడు. I should not worry. మనం చింతించాల్సిన Fill పని my లేదు. mind with negative things. మనము వ్యతిరేకమైన విషయాలతో మనం నింపుకోవాల్సిన అవసరం లేదు. But what I should do? మనం ఏం చేయాలి? Meditate the word of God. దేవుని వాక్యమును ధ్యానించాలి. Meditate the word of God. దేవుని వాక్యమును My Lord ధ్యానించాలి. is great. మన దేవుడు గొప్ప దేవుడు. He is my shepherd. ఆయన నా కాపరి. I am like a sheep. నేను ఆయన మేపు గొర్రెను. He will provide everything for me. ఆయన నాకు He సమకూరుస్తాడు. will protect me. ఆయన నన్ను He సంరక్షిస్తాడు. will guide me. ఆయన నన్ను He నడిపిస్తాడు. will give me instruction. ఆయన నాకు బోధిస్తాడు. He will help me to understand my life. నా జీవితాన్ని అర్థం చేసుకునే కృపను ఆయన నాకు అనుగ్రహిస్తాడు. He is my provider. ఆయన సమకూర్చువాడు. It is He who loves me more. ఆయన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు. Meditate the word of God. దేవుని వాక్యమును Memorize the word of God. దేవుని వాక్యమును మనం Think the word of God. దేవుని వాక్యమును నేర్చుకోవాలి. Has anyone loved like the Lord loved us? మనుషుల్లాగా ప్రేమించినాడా దేవుడు మనల్ని? His love is beyond compare. మన దేవుని ప్రేమ మన విషయమై అసలు పోల్చలేని ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. The first thing, this tree is separated. మొదటిగా మనం చూస్తుంటాం ఈ వృక్షము ప్రత్యేకింపబడిన వృక్షం. And the second thing is, this tree is saturated with the word of God. రెండోది, ఈ యొక్క వృక్షము దేవుని వాక్యము వలన అది బ్రతుకుతున్నటువంటి ఎదుగుతున్నటువంటి వృక్షం. Let me tell you one more thing. ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్తా. Every tree will have roots. ప్రతి వృక్షానికి వేరు కలిగి ఉంటాయి. Amma, look at me. Every tree will have roots. ప్రతి వృక్షము వేరును కలిగి ఉంటుంది. You know, if the tree is strong, that means deep down the root system is very strong. ఒకవేళ వృక్షము చాలా బలిష్టంగా ఉంది అంటే దాని భావము లేకపోతే దాని అర్థము మంచి లోతైన వేరును ఆ వృక్షం కలిగి ఉంది అని. This root system is very hidden. It is not visible to our eyes, but inside it is there. ఈ వేరు మనకు కనబడదు, కానీ వేరు ఎంతో లోతుగా ఉంటే అంత గట్టిగా చెట్టు ఉంటుంది. This root system will do two things. ఈ యొక్క వేరు రెండు విషయాలను చేస్తుంది. It will withhold the tree so that it should not fall. ఈ వేరు
చెట్టు వృక్షము అటు ఇటు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది. Listen me. This tree, it is standing, it is not falling down, tumbling out, because the root system is very strong. ఈ వృక్షము యొక్క వేరు చాలా స్థిరంగా గట్టిగా బలిష్టంగా ఉంది కనుక వృక్షం ఎంత గాలి వచ్చినా అటు ఇటు పడకుండా ఉంటుంది. I will tell you one more thing. ఇంకొక విషయం నేను చెప్తాను. We see only tree. మనం కేవలం చూసేది వృక్షం పై We see the fruits of the tree. వృక్ష ఫలములను చూస్తాం. But we don't see the hidden root system. మనకు వేరు కనబడదు. The root of the tree, that root will always go towards the water. ఈ వేరు ఏ రీతిగా ముందుకు సాగుతుంది అంటే ఎక్కడ నీటి ఊటు ఉంటుందా, ఎక్కడ నీరు దొరుకుతుందా అన్నట్టుగా వేరు ఆ దిశగా అది పాకుతూ ఉంటుంది. These roots will go towards that water system. ఈ వేరంతా కూడా నీటి ఊట ఎక్కడ ఉంది, నీరు ఎక్కడ ఉందా అన్నట్టుగా అది పాకుతూ ఉంటుంది. And water, they will take the water and all the nutrients, needed things from the soil, and from the root, the system, it will go to the tree. ఈ వేరేం చేస్తుందంటే నీటి నుండి పౌష్టికతను తీసుకుంటుంది, మట్టి నుండి పౌష్టికతను తీసుకొని వాటికి కావాల్సిందంతా అది తీసుకొని బలాన్ని సారాన్ని వృక్షానికి అందిస్తూ ఉంటుంది. Because the roots are very strong, the tree is very strong. వేరు చాలా గట్టిగా ఉంది గనక, ఆరోగ్యవంతంగా ఉంది గనక వృక్షము కూడా ఆరోగ్యవంతంగా ఉంది. This tree, cyclone has come, wind has come, it will not fall because the root system is very strong. తుఫాన్ వచ్చినా ఎన్ని గాలులు వచ్చినా గానీ ఇది బలమైన వేరును కలిగి ఉంది గనక వృక్షము స్థిరంగా నిలబడుతూ ఉంటుంది. Bible says like this. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా చెప్తుంది, be rooted and grounded in the love of God. మనము దేవుని యొక్క ప్రేమలో వేరు కలిగి ఉండాలి. Let your root system go deeper and deeper and deeper and deeper. మన యొక్క జీవితాలు దేవుని ప్రేమలో వేరుపారినటువంటి జీవితాలుగా ఉండాలి. Nowadays people are more busy only outward system. మనము ఈ మధ్య మనం చూస్తూ ఉంటే అనేకులు కూడా కేవలం ఈ లోకం విషయంలో వారు వేరును కలిగి ఉంటున్నారు. They don't bother about inside root system. They're only more concerned about outward things. వారి యొక్క ఆలోచనలంతా కూడా వారు ఎక్కువ కలవరబెట్టేది ఆత్మీయంగా ఏ రీతిగా ఉందో కాదు కానీ ఈ లోకపరంగా ఏ రీతిగా ఉన్నామో అనేటువంటి విషయం కలవరబెడుతూ ఉంటుంది. The result, when wind comes, there is no root system, the tree will collapse. సరైనటువంటి లోతైనటువంటి వేరు లేకపోతే గాలి రాగానే వృక్షం పడిపోతుంది. What should we do in these terrible days? ఈ యొక్క కష్టకాలంలో మనం ఏం చేయాలి? Let your root go deep down. మనం ఏం చేయాలో తెలుసా? మన వేరు దేవుని వాక్యములో దృఢంగా వెళ్ళిపోవాలి. Pray more. దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. Delight in the word of God. దేవుని వాక్యమందు ఆనందించాలి. Consider the word above your food. మన ఆహారము కంటే ఎక్కువగా ఎంచుకోవాల్సింది దేవుని వాక్యం. Consider your word above your sleep. మన యొక్క నిద్ర కంటే ఎక్కువగా మనము ప్రేమించాల్సింది, చూసుకోవాల్సింది దేవుని వాక్యమును. Even above the wealth. మన యొక్క ఆస్తి అంతటి కంటే ఎక్కువగా మనం చూడాల్సింది, ఇష్టపడాల్సింది దేవుని వాక్యాన్ని. You take care the root system and the Lord will take the fruit system. మనము మన వేరును గనక మనం జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే మన ఫలాల విషయం దేవుడే చూసుకుంటాడు. This tree is planted by God. ఈ యొక్క వృక్షము దేవుని వలన నాటబడిన వృక్షం. This tree has got a owner. ఈ వృక్షానికి ఒక ఓనర్ ని కలిగి ఉన్నాడు. And that means there is someone who will care and concern for this tree. దాని భావము ఆ ఓనర్ ఈ యొక్క వృక్షం విషయంలో బాధ్యతను కలిగి ఉన్నాడు అని. If your root system is very strong in the Bible, in the word of God, in the faith, then you will not be shaken, you will not be moved. దేవుని వాక్యములో లోతైనటువంటి వేరును నీవు నేను కలిగి ఉంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా మనం కదల్చబడం. No corona will move us. ఏ కరోనా వచ్చినా కదల్చబడం. No disease will shake us. ఏ అనారోగ్యం మనల్ని కదిల్చి వేయలేదు. No problem will shake us. ఏ సమస్య మనల్ని కదిల్చి వేయలేదు. No difficulty will shake us. ఏ ఒక్క కష్టము మనల్ని కదల్చవేయలేదు. Because the root system is very deep down. కారణం మన వేరు చాలా స్థిరంగా ఉంది గనక. ఆమేన్. హల్లెలూయా. Are you with me? Then third thing, మూడో విషయం, this tree is situated beside the water. ఈ యొక్క వృక్షము ఏ చోట నాటబడిందంటే నీటి యోరన నాటబడింది. ఆమేన్. Just now I told that root system will always
grow towards the water system. ఈ వేరంతా కూడా ఏ దిశగా ప్రయాణం చేస్తుంది భూమి లోపటంటే ఏ చోట నీరుంటుందో ఆ దిశగా ప్రయాణం చేస్తుంటుంది. Because this tree is planted beside the water, ఈ యొక్క వృక్షము నీటి యోరన నాటబడినది గనుక this tree will not dry. ఈ యొక్క వృక్షము ఎప్పుడు కూడా ఎండిపోదు. The leaf will be always green. ప్రతి సీజన్ లో ఈ వృక్షము పచ్చగా ఉంటుంది. This tree will never dead. ఈ యొక్క వృక్షము చనిపోదు. Not only that, it is fruitful in every season. అంతేకాదు ప్రతి కాలమున అది ఫలమిచ్చే వృక్షముగా ఉంటుంది. Even in difficult times it will not worry because the water is there inside. కష్టకాలములో కూడా ఆ వృక్షంకు చింత లేదు, కారణం అది నీటి యోరన నాటబడినది గనక. In the Bible we see that this water is symbolizing the Holy Spirit. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం నీటిని పరిశుద్ధాత్మను నీటితో పోల్చబడినట్లుగా. If any believer is filled with the Holy Spirit, ఏ విశ్వాస అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, Jesus told like this, యేసు ప్రభు వారి విషయం ఈ రీతిగా చెప్పినారు. if anyone believes in the scripture, ఎవరైనా దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచితే out of his belly shall flow the rivers of living water. అతని యొక్క కడుపు నుండి జీవ ఊటలు బయటికి వస్తాయి. Holy Spirit will give you strength. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. Holy Spirit will give you new hope. పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిరీక్షణనిస్తాడు. Filling with the Holy Spirit will change the course. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనేది ప్రతిదీ మనలో మార్పును తీసుకొని వస్తుంటుంది. If we ask anybody, how is your spiritual life? మనం ఎవరిని అడిగినా అయ్యా మీ ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది అంటే Some say like this, కొంతమంది ఈ రీతిగా అంటారు, oh it is dry brother. అయ్యో అది ఎండిపోయినట్టుగా ఉందండి. Everywhere bad news brother. అయ్యా ప్రతి చోట నుండి విషాదకరమైనటువంటి వార్తలే. Corona news brother. అయ్యా ఎక్కడ చూసినా కరోనా వార్తలే. People are dying brother. అయ్యా అనేకులు చనిపోతున్నారు. Thousands are dying brother. అయ్యా వేల కొలది చనిపోతున్నారు. In our colony it has come brother. అయ్యా మా కాలనీ కూడా వచ్చేసింది. My neighbor also has got brother. అయ్యా నా యొక్క పక్కనున్న వ్యక్తికి కూడా వచ్చిందండి. One who does not have the Holy Spirit will say like that. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి మాటలు ఈ రీతిగా ఉంటాయి. When I was in the Bible college, a principal, one young man came unto me and said like this. అయ్యగారు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ఈ మాటలను చెప్పినాడు. సార్ I am filled with the Holy Spirit. అయ్యా నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. I asked him one question. నేను ఒక ప్రశ్నను వేశాను. My son, you tell me how is your experience? అయ్యా నీ యొక్క అనుభూతి ఏ రీతిగా ఉందో చెప్పు. Listen, few minutes. Tell me your experience. నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అన్నావు కదా, నీ అనుభవం చెప్పు అని అన్నారు. You know what he said? అప్పుడు ఏమన్నాడో తెలుసా? సార్ earlier I was walking on the floor, I was walking like this in this world. అయ్యా నేను ముందు లోకములో నేను నడుస్తున్నవాని జీవిస్తూ ఉన్నాను. In the spiritual life and experience like this, walking slowly. నా ఆత్మీయ జీవితం చాలా నిదానమైన నడకగా ఉండినది. But now I am not walking on the floor. I am now in the space like a rocket. అయ్యా నేను పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నా ఆత్మీయ నడత నడుస్తున్నట్టుగా లేదు గాని గాల్లో పరిగెత్తుతున్నట్టుంది. No more walking but I am flying. అయ్యా నేను నడవట్లా, నేను ఎగురుతూ ఉన్నాను. I am in the space. నేను ఆకాశంలో ఉన్నాను. My heart is filled with joy. అయ్యా నేను సంతోషంతో నింపబడ్డాను. This is new. ఇది నూతన అనుభవం. This is new wine. అయ్యా ఇది నూతన ద్రాక్షారసం. Earlier I was always keeping my head down. అయ్యా నేను లోకంలో ఉన్నప్పుడు ప్రతిసారి నా తలను కింద పెట్టుకొని ఉన్నాను. But now my head is always up. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన Holy Spirit is energizing me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. Filling me with new strength. అయ్యా నూతన బలముతో నింపుతున్నాడు. 1000 ఏండ్ల బలం is coming to me. అయ్యా 1000 ఏండ్ల బలం వస్తుంది. When I open the Bible, నేను దేవుని వాక్యాన్ని తీసినప్పుడు the treasures of heaven opened for me. పరలోక ధనులను నేను చూస్తున్నాను. When I go there to say my prayers, it is totally new. నేను ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు అయ్యా నేను ఒక నూతన అనుభవాన్ని అనుభవిస్తున్నాను. Everything is new. అన్ని కూడా మారిపోయాయి. Earlier I used to sleep and slumber during the prayer times. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ముందు నేను పడుకునేవాడిని. Prayer times are boring times. అయ్యా నాకు ప్రార్థన సమయం అంటే బోరు కొట్టే సమయంగా In ఉండేది. those days prayer times are boring times. అయ్యా నేను పరిశుద్ధాత్మ పొందక మునుపు ప్రార్థన సమయం అనేది ఒక బోరు కొట్టే సమయంగా ఉండింది. Quiet time is a sleeping time. నేను దేవునితో
వాక్య ధ్యాన సమయము నాకు పడుకునే సమయంగా ఉండింది. Closing one eyes and closing two eyes. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యో టైమును చూస్తుండేవాడిని, ఒక కన్ను తెరిచి ఇంకో కన్ను తెరిచి చూస్తూ ఉండేవాడిని. But now it is exciting time. కానీ ఇప్పుడు ఆ రీతిగా లేదయ్యా. Every word is so exciting. ఒక వ్యత్యాసాన్ని చూస్తున్నాను. Holy Spirit is beside me, పరిశుద్ధాత్మ దేవుడు నా పక్కన ఉన్నాడు. teaching me the scriptures. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని I am able to నేర్పిస్తున్నాడు. understand the spiritual truths. నేను దేవుని వాక్యములోని లోతులను నేను అర్థం I చేసుకుంటున్నాను. feel the rivers of living waters inside. నేను దేవుని యొక్క జీవ నది నా నుండి ఉబకడం నేను చూస్తున్నాను. Spiritual life is not a dry life, it is an overflowing ఇప్పుడు నా life. ఆత్మీయ జీవితం ఎండిపోయిన జీవితంగా లేదు, పచ్చగా ఉన్నటువంటి జీవితంగా ఉంది. Spiritual life is an abundant life. అయ్యా నేను వృద్ధి కలిగిన జీవితాన్ని అనుభవిస్తున్నాను. Do you have that spirit life? అలాంటి ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? Can you say that I am planted by the riverside? నీవు కూడా ఈ మాట చెప్పగలుగుతావా, నేను నీటి యోరన నేను నాటబడిన వృక్షము అని? I am not being controlled by outside situation. అయ్యా నేను ఈ లోకము వలన జరుగుతున్నవన్నీ వాటి వలన కాదు నేను నడిపింపబడుతుంది. Outside circumstances are not controlling and determining my life, but inside the Holy Spirit is flowing and overflowing out of me. నేను జరుగుతున్న వాటన్నిటిని బట్టి నడిపించబడడం లే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడని Every day చెప్పగలుగుతావా? I am becoming very close and closer to heaven. ప్రతిరోజు నేను పరలోకానికి సమీపంగా నేను నడుస్తున్నానని Holy Spirit is చెప్పగలుగుతావా? preparing me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను I సిద్ధపరుస్తున్నాడు. am preparing for my marriage. ప్రభుతో వివాహము విషయంలో నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. The time is very soon. సమయం చాలా The ఆసన్నంగా Lord ఉంది. is coming very soon. ప్రభు వారు త్వరగా రానై ఉంటున్నారు. Holy Spirit is preparing my life పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. and taking away all the secret sins of my life. నా జీవితంలో ఉన్నటువంటి మలినమంతా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. Through word, the Spirit of God is building my life. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యము చే నన్ను కడుగుతూ ఉన్నాడు, నా జీవితాన్ని కట్టుతూ ఉన్నాడు. It is adventurous. ఇది అయ్యా చాలా ఆసక్తికరమైనటువంటి జర్నీగా It ఉంటుంది. is so exciting. I love it every day. నేను ప్రతిరోజు పరిశుద్ధాత్మతో సహవాసాన్ని ఆనందిస్తున్నాను. Every day is a day gift given by God. ప్రతిరోజు నాకు దేవుడు ఇచ్చేటువంటి బహుమానముగా ప్రతి దినము నాకు ఉంటుంది. That is the spirit-filled life. అది ఆత్మ పొందినటువంటి జీవన That is శైలి. the spirit-filled life. అది ఆత్మ పొందినటువంటి జీవితం. You know that enemy is setting traps to people so that they should not cut up to third heaven to meet Jesus. మీకు ఒక విషయం తెలుసా, సాతానుడు శత్రువు మనమందరం కూడా మధ్యాకాశముకు వెళ్ళకూడదు అని చెప్పేసి చాలా ఉచ్చులు చాలా వలలు వేస్తూ ఉన్నాడు. You know what is the trap? తెలుసా వల ఏంటో తెలుసా? WhatsApp, వాట్సాప్, smartphone, స్మార్ట్ ఫోన్, దాని యాప్స్ అన్ని, Instagram, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. People are busy all the time. దాన్ని వాడాల్సిన సమయం కంటే ఎక్కువగా వాడేస్తున్నారు, దాని మీదనే పడుతున్నారు. Friday midnight they're still watching those things. మా శుక్రవారం రాత్రి అయినా సరే అదే ఫేస్బుక్ అదే ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నారు. Sunday they are coming to church by closing their eyes. సండే వచ్చేసరికి కళ్ళు మూసుకొని పోతున్నాయి. I often understand, why these people are sleeping in the church. నాకు ఎప్పుడు కూడా ఈ ప్రశ్న ఉండేది, అసలు ఎందుకు ఈ మనుషులు దేవుని సన్నిధికి వచ్చి పడుకుంటున్నారు? They got their homes. వారి జీవితాలను చూస్తే Bedrooms are there. వారి గృహాలు ఉన్నాయి కదా, బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, Place is there to sleep. అక్కడ వారు చాలా మంచి ప్లేస్ ని కలిగి ఉన్నారు కదా Why they are పడుకోవడానికి. coming over here and sleeping? దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు పడుకుంటున్నారు వీళ్ళు? Some people they think sleeping in the church is a blessing. కొంతమంది అనుకుంటారు దేవుని సన్నిధిలో పడుకోవడం అది ఆశీర్వాదం అని. Ayyaru, I am not sleeping. అయ్యగారు నేను I'm only పడుకోవట్లా, closing my eyes and seeing visions. అయ్యగారు నేను పడుకోవట్లా, నేను కళ్ళు మూసుకున్నాను దర్శనాన్ని చూస్తున్నాను అంటారు How you ఇంకొంతమంది. are preaching the word of God, I'm seeing a vision. అయ్యా నువ్వు వాక్యం చదువుతున్నావు కానీ నేను కళ్ళు మూసుకొని దర్శనాన్ని చూస్తున్నాను. You see visions in your home, not here in the church. నీవు దర్శనాలు నీ యొక్క ఇంట్లో చూడు, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు What I am trying to say, that Holy Spirit control life is spiritual life. మనం పరిశుద్ధాత్మ దేవుని వలన మనం నడిపింపబడిన జీవితాలను జీవించాలి. In the book of Ephesians we read like that, don't be drunk with the wine, but be filled with the Holy Spirit. మనం ఎఫెసీయుల గ్రంథంలో ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం, అయ్యా మద్యము చేత మీరు నింపబడకండి కానీ పరిశుద్ధాత్మ వలన మీరు నింపబడండి అని. A person who is drunk, you know that he will talk blah 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 blah. ఈ మనం చూస్తూ ఉంటాం కదా మద్యంతోని ఈ త్రాగుడుకు అలవాటు అయిపోయిన వారు త్రాగిన తర్వాత వారిపైన వారికి అధికారం ఉండదు. తాగిన వాడు ఎప్పుడు సత్యం చెప్తాట, we don't know, but they talk all the time.
సో తాగిన వాళ్ళందరూ కూడా వారికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. Finally, he will bring shame to him. చివరకు ఆ త్రాగుడు వలననే అతను సిగ్గును పొందుతూ ఉంటాడు. This drunkard is under the control of this influence of the wine. ఈ యొక్క తాగినటువంటి వ్యక్తి పుచ్చుకున్నటువంటి ఆ వైన్ యొక్క లేకపోతే మందు యొక్క అధికారంలో ఉంటాడు ఈయన. In the end of the day, only dishonor and shame will come to him. ఈ మందు మత్తులో ఉంటే మందు యొక్క అధికారమునకు ఈయన బ్రతికితే చివరికి ఏం మిగులుతుందో తెలుసా? నాశనము మిగులుతూ ఉంది, సిగ్గుపోవడం మిగులుతూ ఉంది, చెడ్డ పేరు మిగులుతూ ఉంది. But spirit control man is entirely different. కానీ పరిశుద్ధాత్మ దేవుని వలన ఆ అధికారము వలన కంట్రోల్ చేయబడిన వ్యక్తి వ్యత్యాసంగా ఉంటాడు. He will speak the things that will bring glory to God. ఆయన మాటలన్నీ కూడా ప్రభువుకు మహిమకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. He will proclaim the things that are profitable to spiritual life. ఆయన మాట్లాడే ప్రతి మాట ఆయన ఆత్మీయ జీవితానికి వృద్ధి కలిగే మాటలు మాట్లాడతాడు. He will become a blessing to others. అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాడు. So beside the waters is a wonderful experience. దేవుని యొక్క నీటి యోరాన నాటబడినటువంటి అనుభవం అనేది అది చాలా అద్భుతమైన అనుభవం. Because this tree is beside the rivers, ఈ వృక్షము నీటి యోరాన నాటబడినది గనక its leaf will not dry with her. ఆ యొక్క వృక్ష ఆకులు గాని పచ్చగానే ఉంటాయి. Not only that, it will be fruitful. అంతేకాదు ఆ వృక్షం పచ్చగా ఉండడమే కాదు, అది ఫలభరితంగా ఉంటుంది. Every season will be fruitful season. ప్రతి కాలము అది ఫలాలు ఫలించే కాలమే. This tree is not dead, but it is alive. ఈ యొక్క వృక్షము చనిపోయినది కాదు, ఇది బ్రతుకున్నటువంటి It is వృక్షము. useful. అది ప్రయోజనకరమైనటువంటి It is వృక్షము. fruitful. అది ఫలభరితమైన It వృక్షము. is full of life. అది జీవము కలిగినటువంటి వృక్షము. It is blessing to others. అది అనేకులకు ఆశీర్వాదకరమైన వృక్షం. I tell you one more thing about this tree. ఈ వృక్షం గురించి ఇంకొక మాట నేను చెబుతాను. The tree will never compare with another tree. ఈ వృక్షము ఇంకొక వృక్షంతో అసలు పోల్చే అవకాశమే ఉండదు. You know. Have you ever seen trees comparing with another tree? మీరు ఈ వృక్షాలు ఇంకొక వృక్షంతో పోల్చుకోవడం అనేది చూస్తారా, గమనించారా? Tree will never complain anytime. ఏ వృక్షముతో అది పోల్చుకోదు, కంప్లైంట్ కూడా చేయదు. Tree is always satisfying contentment. ఈ వృక్షము ప్రతి వృక్షము కూడా వాటి ఎదుగుదలను బట్టి వాటి ఫలాలను బట్టి సంతృప్తి చెందుతూ ఉంటాయి. Bible says, బైబిల్ చెప్తుంది those trees are called large trees. ఈ Trees planted by the Lord. ఈ వృక్షాలు సంతృప్తి కలిగిన వృక్షాలు అనేవి ఏమని పిలువబడుతున్నాయో తెలుసా? అది దేవుని వలన నాటబడిన వృక్షం అని పిలువబడుతుంది. Those trees will be evergreen. ఆ వృక్షాలు యెహోవా వృక్షములుగా పిలువబడుతున్నాయి. అవి పచ్చగా ఉంటాయి. No trouble will trouble them. ఏ కష్టము వారికి కష్టముగా ఉండవు. No difficult will be difficult to them. ఏ యొక్క సమస్య వారికి సమస్యగా ఉండదు. Because their roots are deep down beside the water, all the time is a blessed time. వాటి వేరు నీటి యోరన ఉండినది గనక వారి అన్ని సమయములు వారికి ఆశీర్వాద సమయములుగా ఉంటాయి. Evergreen trees. ప్రతిరోజు పచ్చగా ఉండే వృక్షం. Every day is a blessing day. ప్రతిరోజు దీవెన పొందే వృక్షం. Every Sunday is a blessing Sunday. ప్రతి ఆదివారం ఆశీర్వాద ఆదివారంగా. Every hour is a blessing hour. ప్రతి గంట ఆశీర్వాద గంటగా. Because our life is twined with the word of God and the spirit of God. దేవుని వాక్యముతో మనము పెనవేసుకొని ఉన్నాం గనక Whenever the word of God and spirit of God comes, there will be miracle comes. దేవుని వాక్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు అద్భుతాలను మనం చూస్తూ ఉంటాం. Word of God and spirit of God brings miracle in your life. దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అద్భుతాలను తీసుకొని వస్తుంటాడు. This is large tree. ఈ యొక్క వృక్షము దేవుని వృక్షం. Blessed man is compared to a tree like that. ఆశీర్వదింపబడిన వ్యక్తి ఇలాంటి యొక్క వృక్షముగా పోల్చబడుతున్నాడు. A wicked man is compared to husk or chaff. ఈ యొక్క పొట్టు wicked దుష్టుడు పొట్టుతో పోల్చబడుతున్నాడు. Blessed man is compared to a tree. ఆశీర్వదింపబడిన వ్యక్తి ఏమో వృక్షముతో పోల్చబడుతుంటే Wicked man, a man who rejected God and God's word, is compared to a chaff. దుష్టుడు ఏ మనిషి అయితే దేవుని వాక్యంను విసర్జించినాడో, దేవుణ్ణి విడిచిపెట్టినాడో ఆ వ్యక్తి దుష్టుడు పొట్టుతో పోల్చబడుతున్నాడు. Any wind come, the chaff will be driven away. ఏ గాలి వచ్చినా, ఎటువైపు నుండి వచ్చినా ఎగిరిపోయేది పొట్టే. The title of my message is, are you a chettu, are you a pottu? నేను ఈ వాక్యవాగం యొక్క టైటిల్ ఏంటంటే, లేకపోతే
దాని యొక్క సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చెట్టుగా ఉన్నావా, నువ్వు పొట్టుగా ఉన్నావా అని. If you are a chettu, are you గట్టిగా ఉన్నావా లేక బలహీనంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ చెట్టు అయితే నువ్వు గట్టి చెట్టుగా ఉన్నావా లేకపోతే బలహీనమైన చెట్టుగా ఉన్నావా? These are the perilous times, even we cannot sneeze and we cannot cough. We cough and sneeze, people say. మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటున్నాం. ఒకవేళ దగ్గినా సరే అయ్యా నువ్వు చాలా దూరంగా ఉండాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. If our root system is very strong, we will not be moved, we will not be shaken. మన వేరు స్థిరంగా ప్రభువులో మనం కలిగి ఉంటే మనం కదల్చబడం, మనము ఎలాంటి భయాలకు మనము తావివ్వం. Are you a chettu? Are you a pottu? మీరు చెట్టుగా ఉన్నారా, పొట్టుగా ఉన్నారా? My root system is very strong. మా వృక్షం యొక్క వేరు చాలా స్థిరంగా ఉండాలి. Not only the difficult days, even comes more difficult days, nothing will happen because the root system is every day nourished by God. ఈ కష్టకాలమే కాదు, ఇంకా కష్టకాలం వచ్చినా సరే మన వేరు సరిగా ఉంటే మనం దేవుని యందు మనం స్థిరులుగా మనం ముందుకు సాగుతాం. May the Lord give us the grace to be like a tree planted by the side of the river. దేవుడు తన కృపను మనం నీటి యోరన నాటబడిన వృక్షము వలె ఉండుదుము గాక. Amen. Let us give big clap offering to God. చప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. I will pray for you. నేను ప్రార్థన చేస్తాను. Close your eyes. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాను. Bow down your head. తలలు వంచండి. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ భయంకరమైన దినములలో మా ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతున్నాను. మీ రెక్కల కింద మనం దాచుతున్నాను. సజీవుల లెక్కలో లెక్కించడానికై మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ బిడ్డలుగా మీ వాక్యం విన్న రీతిగా మా ప్రభువా అయ్యా నీకు స్తోత్రం. మీ కొరకు ఫలించే బిడ్డలుగా నాయన, మీ అందు ఆనందించే బిడ్డలుగా నాయన, మేము ఒక గొప్ప నిరీక్షణ కలిగిన బిడ్డలుగా నాయన ప్రభువానికి స్తోత్రం నాయన. ముందుకు సాగే కృపను నాయన మాకు దయచేయమని మిసలు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. ఏ విషయాల్లో కూడా మేము పేదరక నాయన మా వేర్లు నాయన ఆత్మీయ వేర్లు లోతుగా స్థిరపరచబడి నాయన అయ్యా మీ కొరకు నాయన మేము ప్రభువా మీ కొరకు నాయన స్థిరపరిచే బిడ్డలుగా నాయన ఈ లోకంలో సాక్షి బిడ్డలుగా నాయన మేము జీవించే కృపను మాకు దయచేయమని మిసలు విజ్ఞాపనం చేస్తున్నాం. అలాగే వాక్యం అందించిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రం. అలాగే మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన అర్పణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రెట్టింపు ఫలితాన్ని మీ బిడ్డలకు దయచేయండి. సమృద్ధిని అనుభవించే కృప దయచేయండి. నూతన ద్వారాలు మీరు తెరవండి నాయన. మీ బిడ్డల కష్టార్జితని దీవించండి నాయన. సమృద్ధి మీ బిడ్డలు నాయన మీ నుండి అనుభవించే కృపను దయచేయమని మిసలు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. ప్రభా ఈ వారమంతా కూడా మీరు సన్నిధి తోడుగా ఉంచి మరి ఎక్కడికి దాచి ప్రభా మీరు మహిమను పొందమని, వారి కుటుంబాలలో సమృద్ధిని అనుగ్రహించి వారి కొట్టలు నింపుమని, ప్రభా ఎవరి కుటుంబాలలో లేమిని మీరు కొట్టివేసి నాయన ప్రభా నీకు స్తోత్రాలు. వారి కొట్టలను నింపెదలను వాగ్దానం నాయన వారి జీవితాల్లో స్థిరపరచుమని మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. సర్వశక్తుడైనటువంటి దేవుని ప్రేమ, రక్షకుడును మన విమోచకుడైనటువంటి ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ, నడిపింపు, ఆ సంతోషం నిత్యము మనం కలిగి ఆయన కృపలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునికి జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.